పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో నిర్మించిన మంచినీటి పైప్లైన్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 1,15,00,000తో ఈ పైప్లైన్ నిర్మించి 800 గృహాలకు మంచినీటి సౌకర్యం కల్పించామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైన్లు, రక్షిత మంచినీరు కల్పిస్తామన్నారు. అనవసర వివాదాలు లేకుండా అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం అవినీతి సంపాదనకే పరిమితమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో అన్ని గ్రామాలను ప్రగతి బాట పట్టించారన్నారు. కే పెంటపాడు గ్రామానికి చెందిన మిత్రుడు, సీనియర్ రాజకీయ నేత తోట గోపి ఆకాంక్షల మేరకు పెంటపాడు గ్రామ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించామని తెలిపారు. తోట గోపి తనయుడు తోట రాజా, తోట గోపి అనుచర బృందం గ్రామ అభివృద్ధి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ, కట్టుపోయిన వెంకటలక్ష్మి, పుల్లా బాబి, దాసరి అప్పన్న, చాపల రమేష్, మైలవర పెదబాబు, పీతల సత్యనారాయణ, ఎమ్మంది శ్రీనివాస్, పంతం శేఖర్, పైపోయిన వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, మలపాక చిట్టి, అడవాల మురళి, బెత్తినగిరి, మద్దిపాటి ధర్మేంద్ర, పతలకొండ, పోతరి రాంప్రసాద్ చౌదరి, కూటమి నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. అక్కడ అబ్బులు కొట్టుకెళ్ళే రోడ్డు సార్, ఎత్తు సార్. పసర్ల చెరువు దాటేసిన తర్వాత ఉంటుంది. పసర్ల చెరువుకి వెళ్ళే రోడ్డు అండి, సచివాలయం పక్కన సార్. ఎమ్మెల్యే గారు పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో మరి మంచినీటి దాహార్తి తీర్చడం కోసం మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బొలిశెట్టి సీని గారి ఆధ్వర్యంలో మరి జలసేవన మిషన్ ద్వారా 1,17,00,000 రూపాయలు ఈ ఊరికి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ కే పెంటపాడు వాస్తవ్యులకు దాహార్తి తీర్చడానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. ఇచ్చండి సార్ ఎక్కడన్నా నేను పెడతాను, నువ్వు లైవ్ ఇచ్చుకో. ఎక్కబెట్టరు కళ్యాణ్ ఉండాలి అక్కడ. తమ్ముడు సైడ్ కొండు, సైడ్ బాగారే వెనక్కుండా మీరు కూడా వెనక్కి వచ్చండి. మీడియా వాళ్ళు కూడా చెల్లెళ్ళిపోతాను చూడు. కొంచెం వెనక్కునండి సార్. మీరు కూడా ఏమండి, మీరు కూడా ఒకసారి కొద్దిగా వెనకరా. రెడీ ఓకే సార్. ఓకే
గోవింద్ పెట్టండి రెడీ చేసావా? నీరసంగా ఉందా? అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. మరి ఈరోజు జలజీవన్ మిషన్ స్కీమ్లో మరి కే పెంటపాడు గ్రామంలో మరి రామారామి 1,17,00,000 రూపాయలతో పైప్ లైన్ ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన పెద్దలో గౌరవనీయులు తాడేపల్లి శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలా ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవటం శుభసూచకం. ఎందుకంటే ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో ఇది ఒక 2019-24 అశ్రద్ధ చేసి ఈ జలజీవన్ మిషన్లో లక్షలాది కోట్లు మరి దేశవ్యాప్తంగా ఖర్చు పెడుతూ ఆంధ్రప్రదేశ్కి వేలాది కోట్లు ఇస్తే అది వాడుకోకుండా వదిలేస్తే మరి 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మన ఏదైతే పంచాయతీరాజ్ తీసుకుని మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి జలజీవన్ మిషన్ చాలా ఉత్తమమైనది, మరి మా రాష్ట్రానికి చాలా అవసరం దాంతో ఉంది, మంచినీళ్ళు లేక చాలా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన కోరిక మీద మళ్ళీ ఆ వేలాది కోట్లు మళ్ళీ పునరుద్ధరించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం. అందులో మరి మన ఎమ్మెల్యే గారు ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న స్నేహం భావం అనుకోండి, లేకపోతే పార్టీలో ఆయనకున్న గౌరవంతో మరి అత్యధిక శాతం తాడేపల్లి నియోజకవర్గాన్ని తెచ్చుకుని జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలోనూ మరి చక్కటి మంచినీళ్ళు ఇచ్చే విధంగా, ఎందుకంటే మహిళా సోదరులను సంతోషంగా ఈ స్కీమ్ ద్వారా వాళ్ళ కుటుంబంలో ఎందుకంటే ఎవరికి ఎన్ని మంచినీళ్ళు కావాల్సిన 24 గంటలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు నేను ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ ఈ స్కీమ్ ద్వారా ప్రతి గ్రామం కూడా మంచినీళ్ళు కూడా తీరే విధంగా ఎదగలుగుతుందని మరి ఇందులో కే పెంటపాడు గ్రామానికి మరి ఇదివరకు కూడా చాలాసార్లు చూసాం ఇక్కడ మంచినీళ్ళు ఇది శంకుస్థాపన కూడా వచ్చాం మేము, శంకుస్థాపన చేసాం. మరి ఇంత తొందరలో ఈరోజు పైప్ లైన్ పూర్తి అవ్వడం చాలా శుభసూచకం. ఏదేమైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క పుణ్యవాన్ని అనుకోవాలి. ఆంధ్రలో గ్రామ ప్రజలు అందరూ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి ప్రారంభించిన కే పెంటపాడు ప్రజలకి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. కస్బా పెంటపాడు గ్రామంలో ఈరోజు దాదాపుగా 1,17,20,000 రూపాయలతో మరి జలజీవన్ మిషన్ సంబంధించి ఇక్కడ 800 గృహాలకి ఇళ్ళకి కొత్త పైప్ లైన్ వేయించడం జరిగింది. దానికి నా మిత్రుడు తోట గోపి గారు, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఈ గ్రామం అంటే నాకు కూడా ఇంట్రెస్ట్, ఎందుకంటే తోట గోపి నాకు మంచి స్నేహితుడు. కొన్ని టైంలో పార్టీలు విడిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి విభేదాలు మా మధ్య లేదు. అదేవిధంగా ఈరోజు నా గెలుపులో మరి మీరందరూ పాత్రదారులు, దాంతో గోపి అంతా కూడా నాకు వెనకాల నుండి అన్నీ నడిపించినందుకు, అదేవిధంగా ఆ గోపి చెప్పినట్టే ఈ గ్రామంలో ఏదీ లేదనకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపుగా మనం ఒక 50 లక్షలతో మరి నరసాపురం ఎన్హెచ్ నుంచి స్టేట్ హైవే నుంచి ఇక్కడికి లింక్ రోడ్డు, తార్ రోడ్డు 40 లక్షలతో వేయడం జరిగింది మొట్టమొదట. ఇప్పుడు ఆదిపాడు గ్రామం మీదుగా మరి బోడపాడు వరకు కూడా కొత్త రోడ్డుని మళ్ళీ శాంక్షన్ చేయించాం, మళ్ళీ 1,50,00,000 మరి ఇవన్నీ కూడా ఈ గ్రామాల అభివృద్ధి లింకులు ఉండాలి. ఎక్కడికక్కడ ఎక్కడికి ఏ గ్రామానికి గ్రామం సంబంధం లేకుండా మనం వచ్చేటప్పటికి ఏ గ్రామం వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్తే మళ్ళీ వెనకొస్తాం లేదా ఆ గొంతుల్లో పడిపోతాం అన్న పరిస్థితి నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి తాడేపల్లిగూడానికి ఎక్కువ నిధులు ఇచ్చినందుకు వారికి కూడా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున ఉదయపూర్వ నమస్కారం మా నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏ విలేజ్లో, ఈ విలేజే కాదు ఏ విలేజ్లో అయినా మంచినీళ్ళకి కానీ, డ్రైన్స్కి కానీ, రోడ్లకు కానీ, లింక్ రోడ్లకు కానీ ఇబ్బంది లేకుండా చేసి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది.
మరి ఖచ్చితంగా మీరందరూ నిలబడాలి. ఇవాళ పని చేసిన వాళ్ళకి పని చేయడానికి ఒకటే న్యాయంలాగా ఆ టైం వస్తే డబ్బు ఎవరి వృత్తాలకు వేస్తాం, లేకపోతే వాళ్ళు ఎవరు మా కులం కాదు మా మతం కాదు అనకుండా ఈరోజు పనిచేసి నాయకుల్ని గెలిపించాలి. మరి దానికి మీరందరూ కూడా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్లో అసలు రెండో పార్టీ నిలబడకుండా మీరు చేయాలని మా తపన అంతే. ఈ విధంగా మీరందరూ కూడా సహకరించాలి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. మరి తోట రాజా గోపికి ఆరోగ్యం బాగోనప్పుడు కూడా మరి రాజా ఈ గ్రామంలో కానీ మళ్ళీ అలాగే సతీష్ కానీ శేఖర్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన వైస్ ప్రెసిడెంట్ మన అందరూ కూడా శివరామకృష్ణ గారు అందరూ ఒక మాట మీద ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే విడిపోతే ఉపయోగం లేదు, గొడవలు పడితే ఉపయోగం లేదు. ఏ పార్టీ అయినా గ్రామం అభివృద్ధి చెందడానికి మనం సహకరించాలి. ఈరోజు గ్రామం అభివృద్ధి చెందిన నాయకులందరికీ మీరు గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.